అన్నారు కదా, ఆ. ఓ పని చేయండి. ఇందాక మీరు డైలాగ్ చెప్పారు, ఆ. సర్వే జన సుఖినో భవంతని. ఆ. అలాంటి మాట బైబుల్ మొత్తం నుంచి ఎక్కడైనా ఒకటి చెప్తారు? ఎవరైనా మీకు తెలిసిన పాస్టర్కి ఫోన్ చేయండి లైవ్లో. ఉమ్. సర్వే జన సుఖినో భవంతు లాంటి మాట ఎక్కడైనా ఒకటి చెప్పించండి బైబుల్లో నుంచి. ఉమ్. ఫోన్ చేయండి సార్, ఎవరో ఒకరు. లలిత్ కుమార్, అలాంటి మాట బైబిల్లో ఉంది, చూపిస్తా. అయితే ఏదైతే నువ్వు చెప్పావో సర్వేజన సుఖినో భవంతు అనే మాట, ముందు అది నీ గ్రంథాలు ఎక్కడుంది, నీ హిందూ గ్రంథాలు ఎక్కడుంది అనేది నువ్వు చూపించు ముందు. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, చాలా మంది హిందువులు తీసుకుంటున్న మిస్ఇంటర్ప్రిటేషన్ సర్వేజన సుఖినో భవంతు. నిజానికి సనాతన ధర్మంలో ఎక్కడా కూడా సర్వేజన సుఖినో భవంతు అని ఏ ప్రామాణిక గ్రంథాల్లోనూ చెప్పలేదు. నిజానికి సనాతన ధర్మంలో ఎక్కడా కూడా సర్వేజన సుఖినో భవంతు అని ఏ ప్రామాణిక గ్రంథాల్లోనూ చెప్పలేదు. కారణం ఎందుకంటే ఎవరో గురువు చెప్పిన మాట. ఎవరో గురువు కాదు, ఆదిశంకరాచార్యుల వారితో ఇది స్టార్ట్ అయింది. సో ఇక్కడ సర్వేజన సుఖినో భవంతు అనేది మనం తీసుకోవాల్సిన ప్రమాణం కాదు. రైట్. సో ఇక్కడ సర్వేజన సుఖినో భవంతు అనేది మనం తీసుకోవాల్సిన ప్రమాణం కాదు. రైట్. లలిత్ కుమార్, అడ్డంగా దొరికావా? నువ్వు ఇలాగా అడ్డంగా చాలాసార్లు నాకు దొరుకుతూ ఉంటావు. నేను ఇదే టైటిల్తో వీడియో పెడుతూ ఉంటాను. సర్వేజన సుఖినో భవంతు అని చెప్పి నీ గ్రంథాలు లేకపోయినా అలాంటిది బైబుల్ నుండి చూపించు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ముందు నీ గ్రంథాల్లో లేకపోయినా సరే మీ పంతులు పుట్టించినటువంటి విషయాన్ని తీసుకొచ్చి బైబుల్ నుండి చూపించమని అడుగుతా ఉన్నావు. ముందు నీ గ్రంథాల్లో ఉందో లేదో ఎత్తుక్కో. నీ గ్రంథాలు లేకపోయినా కూడా పొద్దున్న లేచిన కానీ ఇది మాట పట్టుకొని ఎగురుతూ ఉంటారు. బైబుల్లో ఉందా అంటే బైబుల్లో అలాంటి మాటే ఉంది. చూడండి, లేవికాండం 19వ అధ్యాయం 18వ వచనం చూడండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుకోవాలను అని యెహోవా చెప్తా ఉన్నాడు. అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఆటోమేటిక్గా మనం పొరుగువాడిని కూడా మనలా ప్రేమించుకుంటే ఆటోమేటిక్గా ప్రపంచంలో శాంతి భద్రతలు చక్కగా ఉంటాయి. అంత స్వార్థం లేకుండా చక్కగా ఉంటుంది, ప్రపంచం అంతా బాగుపడుద్ది. అది కాబట్టి ఇక్కడ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి అంటారు కదా. అంటే మనిషి బాగుపడితే ఆటోమేటిక్గా దేశం బాగుపడుద్ది. అలాగే మనిషి తను తాను ప్రేమించుకున్నట్టుగా అందరినీ ప్రేమించగలిగితే, ఒకరికొకరు స్వార్థం లేకుండా చక్కగా మంచిగా జీవించగలిగితే ప్రపంచం బాగుపడుద్ది. కాబట్టి అందరూ శుభ్రంగా సంతోషంగా ఉండాలి అంటే నువ్వు మారాలి, అందరినీ ప్రేమిస్తే ఆటోమేటిక్ ప్రపంచం బాగుపడద్దు అని చెప్పినటువంటి సత్యం. కాబట్టి ఇట్లా పాత నిబంధనలో ఉన్నటువంటి యెహోవా చెప్పిన మాటే కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు చెప్పాడు. మార్కు సువార్త 12వ అధ్యాయంలో 31వ వచనంలో ఉంటుంది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పి. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా కోడ్ చేసింది ఎవరిని? యెహోవా దేవుని కోడ్ చేస్తున్నాడు, పాత నిబంధన కోడ్ చేస్తా ఉన్నాడు. కరుణకు సుగుణ వీడియో చూస్తున్నావా? యేసుక్రీస్తు తండ్రి కృష్ణుడని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు కదా. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కోడ్ చేసేవాడు, ధర్మశాస్త్రంలో గొప్ప విషయాలు చెప్పేవాడు అనేది గుర్తుపెట్టుకో. కృష్ణుని మాటలు, భగవద్గీత మాటలు కాదు, గుర్తుపెట్టుకో. కాబట్టి బైబిల్లో సర్వేజన సుఖినో భవంతు లాంటి మాటలు ఉన్నాయి. ఓకేనా? సర్వేజన సుఖినో భవంతు అనే మాట హిందూ గ్రంథాల్లో లేదు అనేది లలిత్ కుమారు చక్కగా చెప్పి మనకి ఈ విధంగా అడ్డంగా దొరికాడండి. హిందువులు ఇప్పటికైనా సరే తెలుసుకోండి బైబిల్ గొప్పతనం ఏంటో అని తెలుసుకోండి. నెక్స్ట్ అండి, ఇంకొక సందర్భంలో కూడా మళ్ళీ దొరికాడు లలిత్ కుమార్, అది కూడా చూడండి. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అన్నారు. ఇక్కడ గోవులు బ్రాహ్మణులు అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో జంతువుల గురించి లేకపోతే ఒక కులాన్ని గురించి చెప్పారు అనుకుంటారు. కాదండి. ఏదో జంతువుల గురించి లేకపోతే ఒక కులాన్ని గురించి చెప్పారు అనుకుంటారు. కాదండి. మంచి వాళ్ళు, గోవులు అంటే సాధు స్వభావం కలిగిన వాళ్ళు. తెలుసు. ఇలాంటి వాళ్ళు బాగుంటే లోకాలన్నీ బాగుంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అలాంటి జీవనం గడపాలి. గో బ్రాహ్మణేభ్య అని చెప్పి ఏదైతే ఉందో దాంట్లో గో అంటే గోవులు కాదు, జంతువులు కాదు, గోవు వంటి స్వభావం కలిగినటువంటి బ్రాహ్మణుడు అనే అర్థం అని చెప్పి లలిత్ కుమార్ చెప్తా ఉన్నాడు. ఈ యొక్క వీడియోలో అలా చెప్పాడు. కానీ గతంలో ఏం చెప్పాడో ఒకసారి అది కూడా చూడండి. గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉంటే లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి చెప్తారు. గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉంటే లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి చెప్తారు. గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉంటే లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి చెప్తారు. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అన్నారు. ఇక్కడ గోవులు బ్రాహ్మణులు అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో జంతువుల గురించి లేకపోతే ఒక కులాన్ని గురించి చెప్పారు అనుకుంటారు. కాదండి. గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉంటే లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయని చెప్పేసి చెప్తారు. గతంలో లలిత్ కుమారు గోబ్రాహ్మణేభ్య అంటే గోవులు బ్రాహ్మణులు సుఖంగా ఉంటే లోకమంతా సుఖంగా ఉంటది అని చెప్పి గతంలో చెప్పాడు. కానీ ఇప్పుడు మరి లలిత్ కుమారు బాగా ఎదిగాడు కదా ఆత్మీయంగా. అందుకనే గోబ్రాహ్మణేభ్య అంటే గోవు వంటి మనుష్యులు,
గోవు వంటి బ్రాహ్మణులు, గో స్వభావం కలిగిన బ్రాహ్మణులు సుఖంగా ఉంటే లోకం అంతా సుఖంగా ఉంటది అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. అంటే గోవు కాదు, జంతువులు కాదు అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ గోవులు బ్రాహ్మణులు అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో జంతువుల గురించి లేకపోతే ఒక కులాన్ని గురించి చెప్పారు అనుకుంటారు. కాదండి. ఆ విధంగా మాట మార్చేశాడు లలిత్ కుమార్. సరే అయితే అసలు దీని గురించి నేను గూగుల్లో చూశానండి. ఈ గో అంటే గోవుల గురించి మాట్లాడుతూ ఉన్నాడా, లేకపోతే గో వంటి స్వభావం కలిగినటువంటి బ్రాహ్మణుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే గమనించండి. స్క్రీన్ మీద కనపడతాను చూడండి. ఇది ఆ యొక్క మంత్రం అండి. మరి ఈ మంత్రం హిందూ గ్రంథాలు ఎక్కడా లేదు, వీళ్ళు పుట్టించారు. సరే అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ గో బ్రాహ్మణేభ్య అనే కాన్సెప్ట్లో చూడండి, గోవులకు బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ శుభం కలుగును గాక అని ఉంది. ఇక్కడ గోవుల గురించే కదా రాయబడింది. అంటే ఇలా హిందూ నమ్మకాల ప్రకారంగా గోవు కూడా ఒక దేవుడితో సమానం. గోవు లోపల చాలా మంది దేవుళ్ళు ఉంటారు. గోవు కూడా ఒక దేవుడితో సమానం, గోమాత అంటారు. అందుకే సమానంగా భావిస్తారు. కాబట్టి గోవు అంటే దేవుడు బాగుంటే గోవు బాగుండాలి, అలాగే బ్రాహ్మణులు బాగుంటే దేవుడు, బ్రాహ్మణులు బాగుంటే లోకం అంతా బాగుంటుంది అనేది అసలు అర్థం. కానీ మరి గోవు అంటే జంతువులు బాగుంటే మన లోకం బాగుంటాం ఏంటి అని చెప్పి ఎక్కిరిస్తున్నారని చెప్పి ఈ విధంగా గో అంటే గోవు కాదురా బాబు, దాన్ని గో అంటే గోవు స్వభావం కలిగిన వాళ్ళు అని చెప్పి ఈ విధంగా మార్చేశారు. తర్వాత వీళ్ళకి విమర్శ వచ్చేసరికి సరే అయితే, కానీ నిజానికి అది కాదు. గోవు అంటే మెయిన్గా హిందుత్వంకి గోవు ప్రాధాన్యం కాబట్టి గోవు అలాగే బ్రాహ్మణులు, అది కాన్సెప్ట్. తర్వాత మరొక దాంట్లో కూడా చూద్దాం, మరొకరు ఏం చెప్పారు. ఇక్కడ కూడా చూడండి, బ్రాహ్మణేభ్య అనే దాంట్లో కూడా చూడండి, గోవులు బ్రాహ్మణులకు శుభం కలగాలి, శాంతి కలగాలి అని చెప్పి ఇక్కడ కూడా ఈయన కూడా చెప్పాడండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇంకోటి కూడా ఇక్కడ కూడా చూడండి, ఎక్కడైతే గోవు మరియు బ్రాహ్మణులు సుఖంగా ఉన్నారో అక్కడ సహజంగానే సమాజం కూడా సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పాడు. అది తర్వాత ఇంకో దాంట్లో కూడా చూడండి, కాబట్టి గోవులు బ్రాహ్మణులు ఉండి యజ్ఞకర్మ జరిగితేనే లోకానికి వర్షము, అన్నము, సర్వ అభిష్టాలు నెరవేరడం జరుగుతుందని చెప్పి, సాధ్యపడుతుందని చెప్పి ఇది కూడా చెప్పాడు. తర్వాత చూడండి, గోవులు విషం తిన్న అమృత తుల్యమైన పాలను సమాజానికి ప్రసాదిస్తుంది, అంతటి గొప్ప సాధు లక్షణం కలది గోవు. ఇలా సాధువులకు కూడా శుభం జరిగితే దానివల్ల లోకమంతా క్షేమంగా ఉంటుంది కదా అని చెప్పి దాని ఉద్దేశం అంట. ఇప్పుడు చూసిన అన్నింటిలో కూడా గో అంటే గోవులనే అర్థం అవుతుంది. అంతే తప్ప గోవు వంటి స్వభావం కలిగిన వాళ్ళు బ్రాహ్మణులని కాదు. ఓకే, అది సరే. కొంతమంది అలా చెప్పుకొచ్చారు, దాన్ని లలిత్ కుమార్ చెప్తా ఉన్నాడు. ఇక్కడ గోవులు బ్రాహ్మణులు అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో జంతువుల గురించి లేకపోతే ఒక కులాన్ని గురించి చెప్పారు అనుకుంటారు. కాదండి. నిజానికి అది కాదు. గోవు అనేది హిందుత్వంలో చాలా ప్రాధాన్యం కలిగినటువంటిది. కాబట్టి గోవులు బ్రాహ్మణులు బాగుండాలి అనేది ఆ యొక్క మంత్రం. ఓకే, సరే అయితే ఇప్పుడు గోవు కంట విషం తిన్నా సరే అది అమృత తుల్యంగా మార్చుకుంటుందంట. నిజమా? చూడండి ఒకసారి చూడండి. విష ప్రయోగం అనుమానాలు. గోశాలలు లేదా పశువుల దానాలో విష పదార్థాలు కలపటం వల్ల గోవులు చనిపోతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ, కొత్తూరు, తాడేపల్లి గోశాల, నల్గొండ జిల్లాలో జరిగిన ఘటనలు ఇందుకు ఉదాహరణ. పోస్టుమార్టం నివేదిక. కొన్ని సందర్భాల్లో పోస్టుమార్టం ప్రిలిమినరీ నివేదికలు కూడా విష ప్రయోగం వల్లే ఆవులు మృత్యువాత పడ్డాయని ధృవీకరించాయి. చూసారా, గోశాలలో అంట కొన్ని విష ప్రయోగం జరిగిందంటే దానివల్ల గోవులు చచ్చిపోయాయని చెప్పి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చినట్టుగా కూడా మనకి ఇక విషయాలు తెలుస్తున్నాయి. మరి గోవు అంటే విషం తీసుకుంటే కూడా అది అమృతంగా మార్చుకుంటుందని ఇలా నమ్ముతుంటారు కొంతమంది. కానీ మరి నిజంగా గోవుకి విషం పెడితే చచ్చిపోద్ది అనేది ఈ విషయం సైన్స్ పరంగా. సరే అయితే అలాగే గోవు అంటే మనకు రోగాలు ఏమైనా ఉన్నాయేమో చూసి అలాంటి మొక్కలు తినేసి వచ్చి పాలిస్తుందంట. ఇది కూడా ఒక నమ్మకం, వాళ్ళ నమ్మకం అది. సరే అయితే ఇది విషయం అండి. గతంలో లలిత్ కుమార్ ఏమో గో బ్రాహ్మణేభ్య అంటే గోవులు బ్రాహ్మణులు అని చెప్పాడు గతంలో. కానీ ఇప్పుడేమంటున్నాడు, గో బ్రాహ్మణేభ్య అంటే గోవు వంటి స్వభావం కలిగిన వాళ్ళని ఇప్పుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ విధంగా లలిత్ కుమార్ మాట్లాడుతూ ఉంటాడు. అలాగే సర్వేజన సుఖినో భవంతు అనేది కూడా హిందూ గ్రంథాలు లేకపోయినా వాళ్ళు పుట్టించుకొని వాడతారు. మళ్ళీ అలాంటి పదం బైబిల్లో ఉందా లేదు చూపించమని చెప్పి మాట్లాడతారు. బైబిల్లో ఉందని చూపించాను, సర్వేజన సుఖినో భవంతు లాంటిది ఉందని బైబిల్లో చూపించాను. కాబట్టి లలిత్ కుమార్ ఈ విధమైనటువంటి మస్తు షేడ్స్ ఉంటాయి అన్నమాట లలిత్ కుమార్లో. కాబట్టి ఇలా షేడ్స్ లేకపోతే వీళ్ళు ధర్మాన్ని రక్షించుకోలేరు అనేది గుర్తుపెట్టుకోండి.
ధర్మం ఎప్పుడు ధర్మంగా రక్షించాలి తప్ప ఇలాగా లేనిపోనివి కల్పించుకుంటూ లేనిపోయినవి వక్ర భాష్యాలు చెబుతూ ధర్మాన్ని రక్షించుకోరు లలిత్ కుమార్. ధర్మాన్ని ధర్మంగా రక్షించుకోవాలి. దేవునికి వందనాలు, అందరికి వందనాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.